తిరుపతి సైడ్లో దగ్గరగా 150 మిషన్లు ఇచ్చాను ఒకేసారి. ఓకే బ్రదర్, నమస్తే అండి. నమస్తే బ్రదర్. మీ పేరు? నా పేరు వచ్చి గోపి అండి. మనం వచ్చేసి కిసాన్ కృషి అగ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తారు? గత 5 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నామండి మనం. ఇప్పుడు చాలా మంది రైతులు చూసుకుంటే ఈ వరాలు ఎమ్మటి గడ్డి కానీ పశువులకు గడ్డి అని చిన్నపాటి ఇప్పుడు రైతు ఇక్కడ పారాగడ్డి ఉంచుకున్నారు. అవునండి. మరి ఇది చాలా మంది బ్రష్ కట్టర్తో కొడలతో కోస్తుంటారు కాబట్టి మీ దగ్గర ఉంది హ్యాండ్ మేడ్ బ్రష్ కట్టర్తో కోస్తే ఏమవుతుందండి, చెత్త అయిపోయి ఎటు పడితే అటు పడిపోతుంది, చికాకు అయ్యి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇదే మిషన్ ఉపయోగించి మన కత్తి ఎలా కోస్తుంది ఇది అలా కోసుకోవచ్చండి. పనులాగా పక్క పడితే న్యాచురల్గా ట్రీ లీవ్స్ కోయడానికి ఉపయోగిస్తారు ఎక్కువ. అంతేకాకుండా మల్లి చెట్లు కానీ అనేక రకాల గడ్డి చెట్లు కానీ అదే కాకుండా తీగ జాతి దీంతో ఉపయోగించి అరంగుల మందం ఉన్న ఏ గడ్డి అని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాం ఈ గ్యాప్ లో అరంగుల మందం ఉన్న గడ్డి ఏదైనా కట్ అవుతుంది. ఎన్ని పనులు ఉంటాయండి? దీనికి వచ్చేసి 25 పనులు ఉంటాయండి. 25 పనులు ఉంటాయి. ఎట్లా బ్యాటరీ కండిషన్? బ్యాటరీ వాట్స్ వచ్చేసి మీకు 24 అవర్స్ వస్తుందండి. దీన్ని 1 అవర్ ఛార్జ్ చేస్తే మీకు 1 అవర్ ప్లస్ వర్క్ వస్తుందండి. మీరు ఇదే కనుక పారాగడ్డి కోసుకుంటే కనుక కంటిన్యూషన్ ఈ బ్యాటరీ ఉపయోగించి 10 మోబుల్ పైన అయితే కోయొచ్చండి. కోసే స్పీడ్ ని బట్టి మనం ఇక్కడ బ్యాటరీ రెవల్యూషన్ పెంచుకున్న దాన్ని బట్టి బ్యాటరీ కంజెషన్ అనేది తగ్గడం జరుగుతుంది. స్పీడ్ అండి? అవునండి, స్పీడ్ రెవల్యూషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 1 2 అండి 3 కొంచెం స్పీడ్ చూపిస్తుంది చూడండి 4. మామూలుగా ఎంతసేపు ఛార్జింగ్ పెట్టుకుంటే ఎంతసేపు వస్తుంది? 1 అవర్ ఛార్జ్ చేస్తే 1 అవర్ ప్లస్ అయితే మీకు బ్యాటరీ రావడం జరుగుతుందండి. లాస్ట్ టైం అయితే 45 మినిట్స్ వచ్చేది, తర్వాత అప్డేట్ చేయడం జరిగింది. బ్యాటరీ మనం ఎక్కువ సేపు ఛార్జ్ రావాలని చెప్పేసి మనం దీన్ని కొంత అప్డేట్ చేయడం జరిగింది. మీరు దీన్ని ఎప్పటి నుంచి మార్కెట్ లో తీసుకోవచ్చు? గత 1 ఇయర్ నుంచి దీన్ని మార్కెట్ లో తీసుకురావడం జరిగింది. ఎట్లా రైతుల నుంచి చాలా ఇది ఉంది. కాకపోతే సూపర్ నేపియర్ కూడా అయితే కట్ అవ్వట్లేదండి. చాలా రైతులు అయితే ఇది ఒకసారి ఆలోచించండి. సూపర్ నేపియర్ మందం ఉండడం వల్ల ఇందులో బట్టి కట్ అవ్వట్లేదండి. చిన్న సన్న గడ్డి ఏదైతే ఉందో 0.1 mm నుంచి అరంగుల మందం ఉన్న గడ్డి ఏదైనా సరే ఎలాంటి సూపర్ నేపియర్ కాకుండా ఇలా ఇంగ్లీష్ గడ్డి కానీ పారాగడ్డి కానీ జొన్న కాగిజాడు అలాంటి ఎన్ని రకాల గడ్డలు అయినా సరే కోసుకోవచ్చు. దీని ఉపయోగించి ప్యాడీ కానీ వరాల మీద గడ్డి మామూలు ఇప్పుడు వరాలు నాటేసాం, వరి నాట్లు వేస్తాం కదా, గట్ల మీద కానీ కొంతమంది గట్లు అంటారు, కొంతమంది వరాలు అంటారు. కొన్ని ఏరియాలు బట్టి లాంగ్వేజ్ మారుతుంది కాబట్టి అలాంటి వరి పొలం చుట్టూ నాటిన గట్ల మీద ఉన్న గడ్డి అనేది కూడా కోసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ రైతు పొలంలో మనము ఏ విధంగా వర్క్ చేస్తుందో రైతు పొలంలోకి రావడం జరిగింది. ఒకసారి తన మాటల్లోనే తెలుసుకుందాం. కండిషన్ ఏ విధంగా ఉంది, తనకి ఏ విధంగా అనిపించింది. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు నెర్సు లక్ష్మణ. ఎక్కడ ఈ లొకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్లీ? కేసరపల్లి. ఎప్పటి నుంచి మీరు డైరీ ఉందా మీకు? ఆవుల బర్రెలు? మా నాన్న టైంలో ఎడ్లు బళ్ళు గేదెలే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎడ్లు బళ్ళు ఎత్తేసాము. గేదె ఉంది అంటే ఇంటి మందమ్మా? ఇంటికాడ పాలు ఇస్తుందండి? పాలు ఇస్తుంది. ఇప్పుడు ఎట్లా మీరు అంత పారాగడ్డి ఇది కొడవలతోనే కోస్తున్నారు కదా, ఎప్పటి నుంచి కోస్తున్నారు? కొడవని ఎప్పటి నుంచి కోస్తున్నాం. అంటే వ్యవసాయం చేసినప్పటి నుంచి? వ్యవసాయం చేసినప్పుడు అలవాటు పడిన కాడి నుంచి. ఇప్పుడు కామన్ గా మీరు ఇప్పుడు బ్యాటరీతోని కట్ చేశారు కదా, అది మీకు ఏ విధంగా అనిపించింది, మీ అభిప్రాయం? ఇప్పుడు ఈ మిషన్ అయితే సులువుగా ఉంది, ఫ్రీగా ఉంది. ఓకే, 4 రోజులు అలవాటు పోతే ఇంకా ఫ్రీగా ఉంటది, శ్రమ కాడ తగ్గిద్ది. ఓకే, గంటకి 2 మోపులు 3 మోపులు కోసేవాళ్ళం, దగ్గర 10 మోపుల దాకా కోయొచ్చు ఈ మిషన్ తో. మామూలుగా చేతిలో పట్టుకున్నారు కదా, ఎంత బరువు ఉండే అవకాశం ఉందని చెప్పారు మీకు? 3 కేజీలన్నర ఉండొచ్చు. 3 కేజీలన్నర ఉంటదంట. చూసుకోవచ్చు. మామూలుగా కొడవలు అయితే లైట్ వెయిట్ ఉంటాయి. మరి కొడవలతో కోసినా మీకు ఎలాంటి ఇబ్బంది కలిగింది? ఈ కొడవలతో ఇప్పుడు కోసే ఉండే, ఇగో ఈ పనులు కోసే 4 పనులు. మీ మిషన్ వచ్చిన తర్వాత ఇగో ఈ 4 పనులు ఆ పనులు అవి చేశానండి. చూసుకోవచ్చు. కొంచెం దీనివల్ల ఏంటంటే శ్రమ అనేది కొంచెం తక్కువ అవుతుంది. కొడవలతో కోసినా కూడా ఈ చేయిలు మొత్తం గుంజడం కానీ కొంచెం వర్క్ చేసే విషయంలో ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. కొంచెం అది సమయం ఎక్కువ తీసుకుంటుంది, దీంతో సమయం తక్కువ అవుతుంది, కొంచెం శ్రమ కూడా తగ్గుతుంది అనే విషయాన్ని రైతు మనకి చెప్తున్నారు. ఇప్పుడు కోసింది తేడా కాపాడుతుంది. కొడలతో కోసింది ఇగో ఈ పనులు చిన్న పనులు కొడలతో కోసింది, మిషన్తో కోసింది పెద్ద పనులు వేసా, అది మోపు అయిపోద్ది కోసింది. సో చూసుకోవచ్చు. కొంచెం రైతు అయితే కొంచెం కొత్తగా వాడాడు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉందనే విషయాన్ని కూడా చెప్పాడు. 1-2 రోజులు యూజ్ చేస్తే అలవాటు అయిపోతా అని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఏమైనా వారంటీ ఇస్తున్నారా? ప్రైస్ ఎంత ఉంది, రైతుకి ఎక్కడెక్కడ అందుబాటులో? దీని ధర వచ్చేసి 9000 పడుతుందండి. దీనికి వచ్చేసి 2 బ్యాటరీలు ఇస్తాము. ఒక బ్యాటరీ 1 అవర్ ప్లస్ అయితే వర్కింగ్ అయితే వస్తుంది. 1 అవర్ ఛార్జ్ చేయాలి ఒక బ్యాటరీ. ఓకే, మీకు దీంతో పాటు మోటార్ ఉంటుంది. ఈ మోటార్కి వచ్చేసి 6 months మోటార్ వారంటీ ఇస్తామండి. ఈ బ్లేడ్లు వచ్చేసి మీకు ఎక్స్ట్రా కావాలన్నా కానీ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వాడే వర్కింగ్ బట్టి అరిగిపోయినా కానీ మీరు ఈజీగా బ్లేడ్ మార్చుకోవచ్చు. దీని మెయింటెనెన్స్ వచ్చేసి మనం వాడే గడ్డిని బట్టి, అంటే పశువులు తినే గడ్డి అయితే అనుకోండి, ఈ బ్లేడ్ మీద అయితే లూబ్రికేషన్ కోసం కోకోనట్ ఆయిల్, మన ఇంట్లో మన హెడ్కి ఏదైతే రాసుకునే ఆయిల్ ఉందో ఆ ఆయిల్ వేస్తే కనుక బ్లేడ్ అనేది రఫ్నెస్ అయ్యేటప్పుడు కొంచెం మీకు బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి గ్రీజింగ్ పాయింట్ ఉంటుందండి. ఆల్రెడీ మనం గ్రీజింగ్ చేసేస్తాము. మీకు 2 months వరకు అవసరం లేదు.
ఒక 2 months తర్వాత మన దగ్గరలో ఉన్న ఏదైనా పంచర్ షాప్ దగ్గరికి వెళ్తే కనుక ఒక చిన్న ఇలా గ్రీజింగ్ చేసిస్తారన్నమాట. ఒక 5 రూపీస్ 10 రూపీస్ తీసుకుని చిన్న పాయింటే కాబట్టి మీకు ఈ 2 మెయింటెనెన్స్ ఉంటాయండి. డైలీ అయితే మాత్రం మీకు దీనికైతే కోకోనట్ ఆయిల్ అయితే లూబ్రికేషన్ చేస్తూ ఉండాలి. స్మూత్నెస్ ఎక్కువ వస్తుంది. అవునండి, బ్లేడ్ రఫ్నెస్ కోసం కొంచెం మీకు కోకోనట్ ఆయిల్ అనేది వేస్తూ ఉండాలి. ఏదైనా వేరే ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే గేదెలు తినేప్పుడు కానీ పశువులు తినేప్పుడు ఆ స్మెల్గా తినమన్నమాట. కొంచెం అంటున్నా కానీ ఆ గడ్డ అంతా వేస్ట్ అయిపోతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం పొలంలో వాటర్ ఉన్నాయి, కొంచెం గడ్డి కూడా కోసిన. అవునండి, చాలా ఏమన్నా ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉందా? ఎర్తింగ్ అలాంటిది ఏమి ఉండదండి. చాలా మంది రైతులు వాటర్ లో కోయొచ్చా, వాటర్ తడిస్తే ఏమైతే అంటారు కాబట్టి అసలు ఇది వాటర్ లో అనేది తడవదండి. మీరు కోసేటప్పుడు డైరెక్షన్ ఇలా కిందకు ఉంటుంది లేదా ఇలా పైకి ఉంటుంది. అసలు ఈ బాటం అనేది ఎక్కడ కూడా టచ్ అవ్వదండి మీకు వాటర్ లో. మీరు చేయి జారిపోయి పడిపోతే తప్ప అది ఏ మాత్రం కూడా ఏం అవ్వదండి. నీళ్ళలో పడితే ఏమన్నా బ్యాటరీస్ ఖరాబ్ అయ్యే అవకాశం? బ్యాటరీ అయితే ఏం ఖరాబ్ అవ్వదండి. మీకు వాటర్ పడిన వెంటనే తీసేసి కొంచెం ఎయిర్ డ్రైయర్ పట్టించండి. మన దగ్గర ఉన్న ఎయిర్ డ్రైయర్ అంటే మొబైల్ షాప్ లో కానీ ఏదన్నా ఎలక్ట్రికల్ షాప్ లోకి వెళ్తే కనుక మనకు ఇక్కడ ఈ వాటర్ ఇందులోకి వెళ్ళకుండా ఈ లోపల మోటార్ లోకి వాటర్ డ్రైయర్ కొడితే కనుక వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఒక 3 hours అలా ఉంచి మీరు మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఛార్జింగ్ పెడతాం కదా, ఎంత పవర్ కాలే అవకాశం ఉందండి? మీకు 1 unit బిలోలో కాలుతుంది అండి. ఒక యూనిట్ 1 unit బిలో కాలుతుంది. 1 hour కాబట్టి మీకు 1 unit బిలోనే కాలుతుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడెక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ వచ్చి ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ కానీ మనం చాలా స్టేట్స్ కూడా సప్లై చేసాం. లాస్ట్ 4 months లో కూడా చాలా రీచ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే కొన్ని లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళని మనం కన్వే చేసుకున్నది బట్టి అయితే చాలా వరకు అయితే నేను పంపించాను. ఇది ఎక్కువ వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ రైతులు అయితే డైరీ ఫామ్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారండి. అంతేకాకుండా నర్సరీ వాళ్ళు మిరప నర్సరీ పోసే వాళ్ళు ఏదైందో ఆ పైన ఉన్నటువంటి లీఫ్ కట్ చేయడానికి చాలా యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా తిరుపతి సైడ్లో దగ్గరగా 150 మిషన్లు ఇచ్చండి ఒకేసారి. అక్కడ వచ్చేసి ఎక్కువ తులసాకు కోస్తారు కాబట్టి చేతులతో కొట్టేకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ట్రై ఉండటం వల్ల వాళ్ళు ఈజీ కోసేస్తే ఈ ట్రైలో పడిందని వాళ్ళ వెనకాల ఉన్నటువంటి సంచులో కానీ అలాంటి వేసుకునే దాంట్లో అయితే చాలా బాగుందని చెప్పేసి ఒక రైతు వాడారు. ఆ రైతు ద్వారా వాటికి దగ్గర 150 మిషన్లు అయితే సప్లై చేయడం జరిగిందండి. 150 మిషన్? అవునండి. అంతేకాకుండా మల్లి చెట్లు అండి. మల్లి చెట్లు మామూలు చేత్తో కోయాలన్నా వేరేదంతా కట్ చేయాలన్నా ఇబ్బందిగా ఉందని చెప్పేసి మల్లి చెట్లు ఈజీగా కట్ చేసుకోవడానికి ఇలా జస్ట్ పూనింగ్ చేసుకోవడానికి. మళ్ళీ ఇప్పుడు మ్యాక్సిమం సెప్టెంబర్కి అలా పువ్వు అయిపోతుంది. తర్వాత పూనింగ్ చేసి మళ్ళీ జనవరి కల్లా రెడీ చేస్తారండి. ముక్కలు లాంటివి ఏమన్నా కట్ చేస్తాయండి? 1/2 inch మందం ఉండే ఏదైనా కట్ అవుతుందండి. ముదరకోకుండా లేత కండం ఉండి దీనికి సరిపడా గ్యాప్లో పట్టేది ఏదైనా సరే కట్ అవుతుందండి. సూపర్ నేపేరు ముదిరే బట్టి కట్ అవ్వదండి, గనుపు చేస్తుంది. చెరుకు గెల్లాగా ఇప్పుడు మన ఏళ్ళకి ఎలా కటింగ్లో ఉన్నాయో అలా గనుపు వస్తుంది చెరుకు గెల్లాగా, అలా వచ్చినప్పుడు కట్ అవ్వదండి. నార్మల్గా ఇలా లేత గడ్డి ఉన్నప్పుడు 4 feet వచ్చే వరకు అయితే గడ్డి అయితే కట్ అవుతుందండి. ప్రైస్ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందండి? నెగిజిబుల్స్ అయితే లేదండి, చాలా హై కాస్ట్ ఉంది. కాదు ఏంటంటే మన రైతులకి తక్కువ ఇవ్వాలని చెప్పేసి నేను ఇంకా మార్కెట్లో కూడా ఆన్లైన్లో చాలా 14,000 15,000 ఉన్నాయండి వేరే బ్రాండ్స్. దాన్ని నేను ఇంకా తగ్గించడం కోసమే నేను 9,000కి ప్రతి రైతుకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అదనంగా పడుతుందండి. మీకు దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్ట్కి ఏదైతే ఉందో సిటీ కానీ మీకు దగ్గరలో నవత క్రాంతి, SRMT, ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ అలాంటి ట్రాన్స్పోర్ట్లో అవైలబిలిటీ ఉన్నట్టుగా అయితే వాటికి బుక్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే 1000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటాము. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మీకు నియరెస్ట్ లోకల్ ఏదైతే ఉందో అక్కడికి పంపించడం జరుగుతుంది. మీరు మిషన్ తీసుకునే ముందు మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో 8,000 అది క్లియర్ చేసిన తర్వాత మీకు మిషన్ హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ కాడ. సో ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి.